దేవుడు అన్ని దీంట్లో పెట్టినాడు కాబట్టి వి షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని వాక్యం పట్ల విశ్వాసం, దీని పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆ గుడ్డి భర్తమై ఎట్లా పొందుకున్న ఆశీర్వాదాన్ని మీరు ఆలోచన చేయండి. కంటితో చూడలేదు, చెవులతో విన్నాడు. విశ్వాసంతో చూడని దాన్ని పొందుకున్నాడు. ఆయన కంటి చూపు రాకముందు ఆశీర్వాదాన్ని పొందుకోగలిగినాడు. ఎందుకు? విశ్వాసముతో విన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. గుండెల్లో కంటికి కనబడకపోయినా కూడా తన గుండెల్లో విశ్వాసం పెట్టుకున్నాడు. మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు పోతున్నాడని చెప్తే దావీదు కుమారుడా అని ఎందుకన్నాడు? He had that revelation. ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత దావీదు కుమారుడా అన్న మాట వినడో దేవుడు ఆగిపోయాడు. ఓహో, నువ్వు నా మీద విశ్వాసం ఉంచినవు, నా మీద నువ్వు విశ్వాసం అంటే నేను ఎవరో నీకు తెలుసు అన్నమాట. నువ్వు నన్ను వెతుకుతున్నావు అన్నమాట, నా వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు అన్నమాట. ఇదిగో దావీదు కుమారుడు, చెప్పు నీకేం కావాలి, చెప్పు నీకేం కావాలి. తల్లి చూపు లేకపోయినా కూడా ఆయన విశ్వాసంతో విన్న దాన్ని బట్టి పొందుకున్నాడు చూపును. అందరూ ఆలోచన చేయండి. చూపు పొందుకున్నాడు. చర్చిలో రెండు రకాలు, అబ్రహాము లాంటి వారు ఉంటారు, అబ్రహాము లాంటి వారు ఉంటారు. అబ్రహాం అనేది డెస్టినీ. అది నువ్వు విశ్వాసంతో అబ్రహాముగా మారకపోతే అబ్రహాం లాగానే జీవిస్తావు నువ్వు. అది నీ డెస్టినీ. యువర్ నేమ్ ఇస్ యువర్ డెస్టినీ. నీ లైఫ్ అంతా కూడా అబ్రహాం జీవితమే. నువ్వు విశ్వాసం కలిగి దేవుని మీద, అప్పుడు నీ ట్రాక్ చేంజ్ అవుతుంది. నీ డెస్టినీని మార్చేస్తాడు దేవుడు. అబ్రహాం కాదు, అబ్రహాం డెస్టినీ ఇస్తాడు దేవుడు. దట్ ఓన్లీ టర్న్స్ విత్ ద ఫెయిత్. అబ్రహాముగా నీ జీవితం కొనసాగాలంతా, అబ్రహాముగా నీ జీవితం కొనసాగాలని మీరు ఆలోచన చేయండి. అందరికి ఒక పేరున్నది. నేను అంట ఆత్మీయంగా కూడా దేవునికి ఒక పేరు ఇవ్వాలి. ఎందుకు? నీ పేరే నీ డెస్టినీ. నీ పేరు అని గురి, నీ పేరు నీ భవిష్యత్తు గురిపెట్టుకో. ఒకసారి యాకోబు పెనుగులాడినాడు దేవునితో. యాకోబు అంటే ఏంటి పేరు? మోసగాడు. దేవునితో ఎంత పెనుగులాడినాడు. ఈ హ్యాడ్ దట్ ఎన్కౌంటర్. దేవా నన్ను దీవించు అని అంటే, అందుకే దేవుడు అని ఇజ్రాయెల్గా మార్చిన. మీరు ఆలోచన చేయండి. ఆ డెస్టినీ యాకోబుగా ఉండేది, కానీ ట్రాక్ చేంజ్ అయింది, ఇజ్రాయెల్గా మారిపోయింది దాని డెస్టినీ అంతా కూడా. ప్రతి క్రైస్తవ సంఘములో, చర్చిలో యాకోబులు ఉంటారు, ఇస్సాకులు ఉంటారు, ఇజ్రాయెల్ ఉంటారు. నీ డెస్టినీ ఏ డెస్టినీ కావాలి నీకు? నువ్వు ప్రభా ఇదిగో యాకోబు నాయనా దేని కొరకు పెనుగులు అన్నాడు, దేని కొరకు ఆశపడినాడు, ఏవి కావాలని కోరుకున్నాడు ప్రభా? శ్రేష్టమైనది అడిగినాడు నాయన. ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచలేదు. ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులను కోరలేదు ప్రభా. తను ఈ లోకములో సుఖమిచ్చేవి అన్నట్టుగా అద్దనము కొరకు పరిగెత్తలేదు ప్రభా. నాయనా ఒక స్పెషల్ ఆశీర్వాదం కొరకు అడిగినాడు. తన తాతల మీద, తన తండ్రుల మీద ఉన్న ఆశీర్వాదాన్ని కోరినాడు ప్రభా. కరువులో కూడా హల్లెలూయా ధనవంతునిగా నిలబెట్టిన ఆశీర్వాదాన్ని కోరినాడు తండ్రి.